హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినా, కానీ బయటికి వెళ్ళే ముందు ఒకసారి మీతో మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే బయట వాతావరణం బాగా చలిగా ఉన్నది కాబట్టి ఇగో జర్కిన్ అనేది అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఈ జర్కిన్ వేసుకోవడం వల్ల మనము ఎంతైనా చలి నుండి కాపాడుకోవచ్చు. అలాగే మనము బైక్ మీద బయటికి ప్రయాణం చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా చేతులకు విపరీతమైనటువంటి ఒక చలి అనేది పెడుతుంది కాబట్టి చేతులకు ప్రొటెక్షన్ కోసం గ్లౌజులు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. పోతే మనం వెళ్తుంటే గాలికి మన కళ్ళల్లో ఎయిర్ అనేది తగిలి మన కళ్ళకి వెళ్ళి ఈ నీళ్ళు అనేటివి కారడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అందుకనే కళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నేను ఈ జాగ్రత్తలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది గూగుల్స్ అన్నీ అంటారు కదా, ఇవి పెట్టుకొని బయటికి వెళ్దాం అనుకున్నా. కానీ వెళ్ళే ముందు ఒక నిమిషం మీతోని మాట్లాడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంటే విషయం ఏంటిదంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయి కదా. కొంతమందికి అంటే ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 3 సార్లు ప్రకటించి మూడు దఫాలుగా మనకు కేటాయించిండు కాబట్టి ఈ మూడిట్లలో మొదటి విడత, సెకండ్ విడత, థర్డ్ విడత. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. పార్టీల ముఖం చూసి మంచివాడిని వదిలిపెట్టుకోకండి. మెయిన్గా పార్టీల ముఖం చూసి మంచివాడిని వదిలిపెట్టుకోకండి. అట్లా అని చెప్పేసి మంచివాడని చెప్పేసి పార్టీలను పట్టుకొని ఉండకండి. ఎందుకంటే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అధికార కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ ఎలక్షన్లలో ఉండడం అనేది కామన్గా జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, మనం చాలా గమనించుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు అధికార అనధికార అనే విషయాలు పక్కన పెట్టేస్తే అధికార పార్టీ, అనధికార పార్టీ అంటే ప్రభుత్వములో ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఓడిపోయినటువంటి పార్టీ, అది ప్రతిపక్ష పార్టీ. ఈ రెండు పార్టీలల్లో మీకు నచ్చిన వాళ్ళు, ఉపయోగపడేటోళ్ళని చూసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది జరగబోయేది గ్రామస్థాయికి సంబంధించింది కాబట్టి గ్రామస్థాయి ప్రజలారా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. ఒకటి, ఇప్పుడు పార్టీల టికెట్ రాకపోతే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకు నచ్చినవాడు ఉంటే వారికి వేయండి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకవేళ ఉంటే మీకు నచ్చితే వారికి ఓటేయండి. కానీ ఒక మతతత్వమైనటువంటి మనం ఈ మధ్యలో మనం కొన్ని పార్టీలను చూస్తున్నాం. వాళ్ళకు నిత్యం ప్రొద్దున లేస్తే కులాలు, మతాలు, ఈ గొడవలు ఇవి పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్లలో ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గ్రామస్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడు మనువాద మతతత్వ శక్తులు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ రాజకీయ పార్టీల గురించి నేను చెప్పను, వాళ్ళ పేర్లు తీయను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా కొన్ని మతతత్వ పార్టీలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలు, అవి మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ అందరికీ కూడా తెలిసిన పార్టీలు అవి. వాటి గురించి పేరు ప్రస్తావన నేను చెప్పదలుచుకోలేదు. అది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీలు. మతానికి సంబంధించినటువంటి పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, చాలా గమనించండి. మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనువాదం అనేది ఒకటి కొంతమందికి నెత్తికి బాగా ఎక్కించుకొని ఉన్నారు. వాళ్ళ నెత్తి నిండా, వాళ్ళ మెదడు నిండా, వాళ్ళ తెలివి, వాళ్ళ ఆలోచన నోరు విప్పితే మనువాదం, మతతత్వం, మనువాదం. అయితే ఈ మనువాదం, మతతత్వం అనేది ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశాలు దొరకకుండా చేయాలి మనం. ఎందుకంటే ఒక ఊర్లో కానీ, ఒక నగరంలో కానీ, ఒక ఏరియాలో కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేవాళ్ళు ఒక అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి వాళ్ళను ఒక కులం పేరుతో ఇట్లా విడదీస్తూ ఇట్లా ఉన్నటువంటి ఐకమత్యంగా ఇట్లా ఉన్నటువంటి ఈ మిత్రులను
ఇట్లా ఒక్కొక్కటిగా ఇట్లా విడదీస్తూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఇట్లా విడదీసుకుంటూ వీడు వేరే వీడు వేరే వీడు వేరే అని చెప్పేసి విభజించి పాలించే పరిస్థితులు ఉన్నాయండి, చూస్తున్నాం. అయితే అవి ఎక్కడనో జరుగుతున్నాయి కానీ మన దగ్గర మాత్రం లేవు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఆ పరిస్థితులు రాకుండా మన తెలంగాణ ప్రజలు కొంచెం తెలివి కల్లోలు కాబట్టి ఆ అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నది ఇప్పటివరకు. అయితే ఒకవేళ గ్రామ స్థాయిలా కనుక ఆ అవకాశం కనుక మీరు కనుక ఒకవేళ కల్పించినట్లయితే గ్రామ స్థాయిలో మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకుంటాయని అడగండి, చెప్తా దానికి. మీరు తర్వాత నేను చెప్పేది రైటో తప్పో మీరు ఏమైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, దానికి కూడా నేను జవాబు చెప్తా. కాకపోతే ఏంటంటే ఇది ఒక పార్టీని విమర్శించడం కాదు, ఆ పార్టీ వాళ్ళు తీసుకున్న లైను, ఆ వ్యక్తులు తీసుకున్నటువంటి లైను, వాళ్ళ సిద్ధాంతాన్ని నేను దాని గురించే మాట్లాడుతున్నా తప్ప ఏ వ్యక్తి గురించి ఏ రాజకీయ పార్టీ గురించి నేను సపోర్ట్ కానీ వ్యతిరేకించడం కానీ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఒకటి గమనించుకోండి మీరు కూడా. ఇప్పుడు గ్రామ స్థాయి లోపల ఆ మతతత్వ శక్తికి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నాం అనుకో, గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకి అనుగుణంగా అనుబంధంగా పార్టీ సిద్ధాంతాలకు పార్టీ క్రమశిక్షణలో భాగంగా కట్టుబడి పనిచేయవలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి వాళ్లకు మతతత్వం అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మొదలవుతుంది. ఇక మత విద్వేషాలు అనేటివి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మొదలవుతాయి. ఇప్పటి వరకు ఒక అన్న తమ్ముళ్ళు ఒక తల్లి పిల్లల్లో ఉన్నటువంటి మనమందరం భారతీయులందరూ నా సహోదరులు, నేను నా భారతీయులందరూ నా అన్న తమ్ములు, మన అక్క చెల్లెళ్ళు మనమంతా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని మనం చదువుకున్న చదువుకు ఈరోజు ఇక అర్థమే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది గ్రామ స్థాయిలో కనుక ఈ మనువాద మతతత్వ పార్టీలను కనుక మీరు గెలిపించుకున్నట్టయితే. కాబట్టికే మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా అధికార లేదా అధికార ప్రతిపక్ష వాళ్ళకి మాత్రం ఓటేసుకోండి. అందులో మీకు నచ్చినోడు ఎవడైనా కావచ్చు, అధికారంలో ఉండవచ్చు, వాడు అధికారంలో లేకపోవచ్చు, వాడి వాళ్ళ పని అయినా వీడి వాళ్ళ పని ఒక్కటి. కొంతమంది మంచి వాళ్ళైనా కూడా టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా కూడా అంటే పార్టీ పద్ధతి లేని వాళ్ళు టికెట్కు రానోళ్ళు టికెట్ అవైలబుల్గా అంటే వాళ్ళకి అవకాశం లేక ఇండిపెండెంట్ పోటీగా కూడా ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళను ఆలోచించండి. కానీ ఈ మనువాద మతతత్వ పార్టీలకు అనుబంధంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితి లేకండి. ఎందుకంటే ఇక్కడ నుంచిగా మళ్ళీ పునాదులు స్టార్ట్ అవుతాయి వాళ్ళకు. ఫ్రెండ్స్ బాగా గమనించండి. నేను బయటికి వెళ్దామని తయారైనోని మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు మరీ కూర్చొని నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మతశక్తులు కింది స్థాయి గ్రామ స్థాయి నుంచి మొదలైతే గ్రామం నుంచి వెళ్ళి నగరానికి, నగరం నుంచి వెళ్ళి జిల్లాకి, జిల్లా నుంచి వెళ్ళి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ దేశంలో కొన్ని ప్రాంతాలల్లో కొన్ని రాష్ట్రాలలో నడుస్తున్నాయి మతశక్తుల అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ. కాబట్టి ఫ్రెండ్స్ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీకు నచ్చిన వ్యక్తిని ఓటేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. మనతోని ఇంకొకటి రాజకీయ నాయకులతోని అనుబంధంగా తొత్తులుగా తిరిగే వాళ్ళకు ఓటేస్తే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్టు. ఎందుకంటే వాళ్ళు లీడర్గా చలామణి అవుతూ ఏ పని కూడా చేయరు. వాళ్ళు కేవలం ఊరి మీద తిని తాగి ఊరి మీద పంచాయతీలని అవని ఇవని పెద్దరికమని పెద్ద మనుషులమని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కనుక మనం సపోర్ట్ చేసి గెలిపించుకున్నట్టయితే వాళ్ళు మనకున్నది లేనిది అన్నీ ఏదైతే మన అభివృద్ధి ఫలాలు ప్రభుత్వ పక్షం నుంచి వెళ్ళి ప్రజలకు రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా వాళ్ళు కట్ చేసి దొబ్బేసి తినడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త. ఎందుకంటే మేము లీడర్లం అని తెల్లబట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఓట్లేసి గెలిపించేదానికంటే ఒక కూలి పని చేసి ఒక లేబర్ని గెలిపించుకొని వానితోని మనం నిజాయితీగా పనులు చేయించుకొని నిలదీసి వాని అన్ని విధాల మనం వానికి సహకరించి వాడితో మనం సహకారం తీసుకొని మన పేదవాళ్ళు ఒక ఐక్యతగా వండుకుంటూ ఈ యొక్క రాబోయే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మంచి నాయకుడిని మీరు ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మీ ఎస్బీకే ఫైనాన్స్ ఫ్రెండ్స్, మన ఎస్బీకే ఫైనాన్స్ ఛానల్ న్యూస్ ఛానల్ మన తెలంగాణ న్యూస్ జంక్షన్ కోరుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.